లేదంటే లేదంటే లేదా మాకు 93 ఎకరాలకే నిర్ధారణ చేయాలి. ఎందుకంటే మిమ్మల్ని టార్గెట్ చేసి ఇప్పుడు వాటర్ అంతా కూడా ఇప్పుడు ఏదైతే కాలువలు కానీ ఇవన్నీ కూడా మూసేయడానికి కారణం అంటే అవుట్లెట్స్ అన్ని మూసేయడానికి కారణం అంటే టార్గెట్ మిమ్మల్ని ఎందుకు చేస్తా ఉందంటే గవర్నమెంటా లేకపోతే ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారా? మమ్మల్ని టార్గెట్ చేయటం కాదు, ఎంక్రోచ్మెంట్ చేయాలనేటువంటి ఉద్దేశం ఉన్నవాళ్ళు ఫస్ట్ రాజకీయంగా డెవలప్ అవుతారు. ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో అయిన తర్వాత ఇంకా ఇవాళ యాక్టివిటీ స్టార్ట్ చేస్తారు. ఎక్కడ వాళ్ళకి అవకాశం ఉందంటే అక్కడ ఎంక్రోచ్మెంట్ చేస్తారు. ఇప్పుడు మేము దొరికినాం. టీడీఆర్ అని చెప్పి అన్నారు. మేమేమనుకున్నాను, నేను బ్యాంక్ ఎంప్లాయీని కాబట్టి టీడీఆర్ అంటే టర్మ్ డిపాజిట్ రిసీట్ అనుకున్నా. కానీ అది కాదు, ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రిహాబిలిటేషన్ అంట. ఇది ఎవరికి తెలియదు. మనం నమ్మేసి దీన్ని వాళ్ళు ఇచ్చింది యాక్సెప్ట్ చేసామనుకోండి, మేము ఎవరికి అమ్ముకోవాలా? అమ్ముకునేదానికి అవకాశం ఉందా? అసలు కనీసము ఎవరిని అప్రోచ్ అవ్వాలో కూడా మాకు తెలియని పరిస్థితి. ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు టీడీఆర్ అనేటువంటి ఒక అబ్రివేషన్ ఇచ్చి జనాలు మిస్గైడ్ చేసి మీకు ఇస్తున్నామా అలాట్ చేసేస్తున్నాం అంటూ ఎంతవరకు కరెక్టు? మాకు ఇవన్నీ వద్దు. మాకు కావాల్సింది ఏంటి? నాకు 303 గజాలు, అట్లనే ఎవరెవరికి ఎన్నెన్ని గజాలు తీసుకొని ఉన్నారో అంతే వేరే దగ్గర ఇవ్వండి, కాంపెన్సేట్ చేయండి. అది కరెక్ట్ పద్ధతి. కానీ టీడీఆర్లు ఇస్తాము, మీరు ఎవరికో అమ్ముకోండి, ఎవరెవరికో చేసుకోవాలంటే జరిగే పని కాదు. తర్వాత ఇంకొక విషయం, ఇక్కడ సివరేజ్ వాటర్ వదలడానికి మీరు గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎలా పర్మిట్ చేశారు? వెన్ దెర్ ఈజ్ అన్ ఇన్లెట్ దేర్ షుడ్ బి ఆటోమేటికలీ అవుట్లెట్. హియర్ దెర్ ఇస్ నో అవుట్లెట్. ఇప్పుడు అవుట్లెట్స్ ఎక్కడ ఉండేవి అవి? అంటే ఇటు సైడా అవుట్లెట్స్ అని ఇటా? ఇప్పుడు అవన్నీ కూడా అవుట్లెట్స్. ఇప్పుడు ఇవన్నీ మూసేసి ఇల్లు కడుతున్నారండి. ఆ ఇల్లు కట్టేశారు, దానికి పర్మిషన్ ఇచ్చారు. మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు. అప్లాండ్ లో అప్ స్ట్రీమ్ లో ఉన్నాం మేము. మాది బాగా మేరకను ఉంటే కూడా అదేమో బఫర్ జోన్ అంటున్నారు. లేకపోతే వీళ్ళకి ఇబ్బంది అవ్వాలి, వాళ్ళకి ఇబ్బంది అవ్వాలి. వాళ్ళు శుభ్రంగా ఇంత పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటున్నారు, మాకు ఏమీ లేకుండా పోయింది. ఈ ల్యాండ్ కంటే ఈ ల్యాండ్ హైట్ ఉంది. ఇంకొకటి ఏంటంటే వాటర్ ఏంటంటే మొత్తం ఇది ఎక్కువ హైట్ లేదు, ఇది ఎక్కువ డెప్త్ లేదు. మీరు పోయి లాస్ట్ లో పోయి చూసినారో 5 to 10 feet వాటర్ ఉంది ఇది. అది కూడా ఎందుకంటే బంద్ ఇది అవుట్లెట్ లేకుండా ఉండడం వల్ల వాటర్ పెరిగింది ఆడ. లేకపోతే ఇప్పుడు దాకా అసలు మేము 2006 లో ప్లాట్ తీసుకున్నాము. ఆడ కనిపిస్తుంది మీకు ఎలక్ట్రికల్ పోల్స్ కూడా అప్పుడు ఉన్నాయి, మధ్యలో ఎలక్ట్రిక్ పోల్స్ కూడా ఉన్నాయి అందులో ప్లాటింగ్ లో. ఎలక్ట్రికల్ పోల్స్ ఉన్నాయి అందులో. అప్పుడు ఎలక్ట్రికల్ పోల్స్ ఉన్నాయి, లైన్స్ ఉన్నాయి, రోడ్స్ ఉన్నాయి, అన్ని ఉండే అక్కడికి. యాక్చువల్లీ